మహావిష్ణువు దశావతారాల్లో నృసింహస్వామి అవతారానికి ఒక ప్రత్యేకత ఉంది. కేవలం హిరణ్యకశిపుని వధ కోసమే నృసింహావతారం జరగలేదు అనే విషయాన్ని మన వేదాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ, పురాణాల్లోనూ ఎన్నో చోట్ల చెప్పబడినది. ఆగ్రహం, అనుగ్రహం ఒకే సమయంలో ప్రకటించగల మూర్తి నృసింహస్వామి ఒక్కరే. ఈ నరసింహావతారంలో మరో విశిష్టత ఉంది. అది శివ, విష్ణువు అంశ కలయిక. స్థితికారుడైన విష్ణువు నరరూపము, లయకారుడైన శివుని సింహరూపము రెండూ కలిసి నరసింహావతారం ఆవిర్భవించింది. విష్ణువు సర్వాంతర్యామి అని చెప్పడానికి నరసింహావతారం ఒక ప్రతిరూపం. అదే పరమాత్ముని అంతర్యామి తత్వం, విష్ణుతత్వం కూడా. నరసింహస్వామి మాదిరిగా అన్ని చోట్ల ఆవిర్భవించిన అవతారం మరొకటి లేదు. ఈ అద్భుతమైన అవతారానికి సాటి రాగలిగిన అవతారం మరొకటి లేదు. పురాణాల ప్రకారం చూస్తే బ్రహ్మ పురాణంలో నృసింహ అవతారం గాథ ఇతర పురాణాల కన్నా చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇందులో ప్రహ్లాదుని ప్రస్తావన, విష్ణు ద్వేషి అయిన హిరణ్యకశిపుని ప్రస్తావన ఎక్కడా కనిపించదు. కేవలం ఋషులు, మునులు, దేవతల బాధలు నివృత్తి చేయడం కోసమే విష్ణువు నరసింహావతారం ఎత్తినట్లుగా ఇందులో ఉంటుంది. విష్ణు పురాణంలో కూడా కొంత విభిన్నమైన కథ వినిపిస్తుంది. మిగిలిన అంశాలన్నీ పోతన రాసిన ప్రహ్లాద చరిత్ర తిరులోనే ఉన్నప్పటికీ తండ్రి చేసిన తప్పుల్ని మన్నించమని ప్రహ్లాదుడు వేడుకడంతో శ్రీహరి అంగీకరించడం, పితాపుత్రులు ఇద్దరూ కొంతకాలం జీవించడం జరిగింది. ఆ తరువాత కొంతకాలానికి విష్ణుమూర్తి నారసింహ అవతారంలో హిరణ్యకశిపుని సంహరించడం జరుగుతుంది. లౌకిక దేహాన్ని విడిచిపెట్టిన హిరణ్యకశిపుడు స్వర్గలోకాన్ని చేరుకుంటాడు. అది ఆశ్చర్యంగా అనిపించక మానదు. ద్వేషించిన వాడిని సైతం మోక్షాన్ని ప్రసాదించే అనుగ్రహించే మూర్తి నరసింహస్వామి అని ఈ వృత్తాంతం ద్వారా తెలుసుకోవచ్చు. నరసింహస్వామి కేవలం అవతారమూర్తియే మాత్రమే కాదు, ఆ స్వామి మంత్రమూర్తి. నరసింహుని పరబ్రహ్మ స్వరూపం, తత్వము, స్వామి నామ మంత్రాన్ని పరిశీలిస్తే మనకి అది అవగతమవుతుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఇదే నృసింహ మంత్రం. ఇందులో ఉన్న ఒక్కొక్క నామము నృసింహుని ఒక్కొక్క తత్వాన్ని ప్రకటిస్తుంది. ఉగ్రం అనే పదానికి నృసింహుడు ఉగ్రమూర్తి. ఈ ఉగ్రతత్వం వలన సకల లోకాలు పాలించబడుతున్నాయి. నరసింహుని హోంకారాన్ని విన్నంత మాత్రాన్నే అంతర్గత బహిర్గత శత్రువుల నాశనం జరుగుతుంది. ఇక రెండో పదం వీరం. సకల కార్యకారణాల మూలంగా ఉన్న శక్తినే వీరం అంటారు. నరసింహస్వామి వీరమూర్తి అంటే సకల కార్యకారణ స్వరూపుడుగా నృసింహుడిని తెలుసుకోవాలి. ఇక మూడో పదం మహావిష్ణు. అన్ని లోకాల్లో అంతటా ఉండే నరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక. సకల ప్రపంచంలోని జీవరాశుల అన్నింటిలోనూ తానే వ్యక్తంగానో అవ్యక్తంగానో పరమాత్మ భాసిస్తాడు. నరసింహ తత్వంలోని మరో విశేషం ఇది. ఇక నాలుగో పదం జ్వలంతం. ఈ నామంలోని నరసింహుని యోగతత్వం ప్రకటితమవుతుంది. సకల లోకాల్లోనూ సర్వత్వంలోనూ తన తేజస్సును ప్రకాశింపజేయడం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన నరసింహ తత్వమే జ్వలంతం అనే శబ్దానికి అర్థం. అన్నమయ ఉపాసన చేసింది కూడా యోగ నరసింహస్వామినే. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళి విహారి లక్ష్మీ నరసింహ అనే కీర్తనలో అన్నమయ్య నృసింహుని జ్వలంత తత్వాన్ని ఉపాసన చేశాడు. ఇక ఐదో పదం సర్వతోముఖం. ఇంద్రియాల సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్వమే సర్వతోముఖ తత్వం. నరసింహుడు సర్వతోముఖుడు. సృష్టి ఆరంభంలో ఉన్న పరమాత్మ ఆ తరువాత ప్రపంచ నిర్వహణం కోసం అనేక శక్తులుగా మారిన తత్వమే సర్వతోముఖత్వం. నరసింహ తత్వంలో సర్వతోముఖత్వం అనంతంగా ఉంటుంది. ఇక చివరిది నృసింహం. సకల జీవుల్లోనూ సింహం చాలా శ్రేష్టమైనది. అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించటానికి శ్రేష్టమైన సింహాకృతి ప్రధానంగా నరసింహుడిగా ఆవిర్భవించాడు.